మేము క్లుప్తంగా ఎందుకు మాట్లాడాలంటే జర్నలిజంలో చెప్తుంటాం, మేము మమ్మల్ని బుచ్చర్స్ అంటుంటారు, అన్ని మాటలు పదాలు కత్తిరిస్తుంటాం. ఆయన కూడా అదే, అలిశెట్టి కూడా ఆయన ఎట్లాంటిది రాస్తారంటే, వాసన రాయాలనుకోండి అంత క్లుప్తంగా రాస్తారంటే, ఆయన రాయలేదు కానీ చెప్తున్నా, మేము కూడా అట్నే రాయాలి. ఆయన కవిత కూడా అట్నే ఉంటుంది. కాళ్ళ దగ్గర పెట్రోల్ బారుతుండగా ఆయన సిగరెట్ వెలిగించుకున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్ ఆయన బతకొచ్చు, తక్కినని తీసేస్తాం. అంటుకున్నాడు, తగలబడ్డు, హాస్పిటల్ తీసుకున్నాడు, తీసేయాలి. అదే అంత క్లుప్తంగా రాసేవాడు. ఒకటే ముక్క చెప్తా, ప్రైవేట్ ఆసుపత్రి గురించి చెప్పాల్సి అంటే ఒకటే చెప్పినాడు, ప్రైవేటు ఆసుపత్రి, వేటు అంత క్లోజ్, ఇంకా ఇంతకంటే ఏం అవసరమే లేదు. అంత క్లుప్తంగా రాసినాడు, అద్భుతంగా రాసినాడు. నిజంగా ప్రైవేట్ హాస్పిటల్ అంటే వేటే, మొత్తం దోచుకోవడమే కదా. అయితే ఆయనకేంటంటే షాయిర్ చెప్పినట్టు, శైలేంద్ర చెప్పినట్టు సకల విద్యలు తెలుసు. మా ప్రభాకర్కు లౌక్యం ఒకటి తెలియదు. లౌక్యం తెలియకపోతే సబ్కు సీక హమ్నే నా సీకి హోషియారి లేకపోతే తెలియదు కదా. దానికి కారణం ఏంటంటే ఆయన సమాజాన్ని ప్రతి మనిషికి రెండు చైతన్యాలు ఉంటాయి, ప్రాథమిక చైతన్యం, ద్వితీయ చైతన్యం, ప్రైమరీ కాన్షియస్నెస్, సెకండరీ కాన్షియస్నెస్. తాను పుట్టిన ఇల్లు, తల్లి, తండ్రి, పిల్ల, భార్య, బిడ్డలు, అది ప్రాథమిక చైతన్యం. సమాజం ద్వితీయ చైతన్యం. కానీ ప్రభాకర్కి సమాజమే ప్రాథమిక చైతన్యమైంది, సమాజం ప్రాథమికం, కుటుంబం ద్వితీయమైంది. అందుకని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ఒక ముక్కలు చెప్పి ఆపేస్తా. ఇప్పుడు సమాజమే ఆయన పట్టించుకోవాలి. ఆయన పోయినాడు, సమాజం ఆయన కుటుంబాన్ని పట్టించుకోవాలి కదా. ఆయన పట్టించుకోలేదు, అంతకాలం పట్టించుకోలేదు. ఇప్పుడు దానికోసం ఏం చేయాలనో ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రభుత్వాలకు చెప్దాము, ఆలోచిద్దాం. ఎందుకంటే ఆమె హెల్త్ కూడా బాగలేదు. అయినా ఏముంది పాపం, ఆయన ఏం పట్టించుకోలేదు. ఆయన కావాలంటే లియనార్డో విన్సీ అంత పెద్ద కళాకారుడు, లియనార్డో విన్సీ ఎంత, ఆయన కూడా బొమ్మలు గీస్తాడు, ఫోటోలు తీస్తాడు, రాస్తాడు. లియనార్డో విన్సీ కూడా అంతే కదా, ఆఖరి శవాలను కూడా తవ్వి తీసిండు, బొమ్మలు వేసిండు. అనాటమీ ఇప్పటికీ లియనార్డో విన్సీదే. అందరూ మోనాలిసా చెప్తారు, కానీ అనాటమీ, హ్యూమన్ అనాటమీ ఇది కూడా తీసుకొచ్చిండు. అట్లాంటి సోషల్ అనాటమీ తీసుకొచ్చిన చిత్రకారుడు, కళాకారుడు, జర్నలిస్టు, రచయిత, ఆయన గుర్తు చేసుకోవాలి. చక్కటి పని చేస్తున్నారు మీరు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, జరిగింది 1-2 సార్లు, కానీ ఈ స్థాయిలో జరగలేదు. ఇంకా పెద్దది చేద్దాం తర్వాత. నమస్కారం.